సంవత్సరాలుగా లెక్చరర్గా వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దిన నేను 2013లో చింతమనేని ప్రభాకర్ నియోజకవర్గంలో తెలుగుదేశంకి బలమైన గ్రామం ఏలూరు పక్కనే ఉన్న కొత్తూరు గ్రామం నుంచి ప్రభాకర్ వద్దన్న నన్ను ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకున్న నా ప్రజల కోసం చింతమనేని ప్రభాకర్ని ఎదిరించి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్ర ప్రభుత్వం మీద అనేక పోరాటాలు చేసిన నేను మీకు కొన్ని వాస్తవాలు తెలియజేయడానికి మీ ముందుకు వస్తున్నా. 2004కు ముందు రాజశేఖర్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కాకుండా ఆయన్ని ప్రజల ముందుకు రానియకుండా చంద్రబాబు కాంగ్రెస్ వాళ్ళు అనేక కుట్రలు చేశారు. వైఎస్ఆర్ గెలిస్తే రాష్ట్రంలో రౌడీయిజం వస్తుందని చెప్పి తన పేపర్ల ద్వారాగా మన ప్రజలందరికీ తెలియజేశారు. 2004కు ముందు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రజల వద్దకు వచ్చి వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకుని వాళ్ళకి ఏం చేయాలో తెలుసుకుని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని కార్యక్రమాలు చేశారో మనందరం చూసాం. ఆనాడు కేంద్ర ప్రభుత్వాన్ని ముక్కు పిండి మనకి ఏం కావాలంటే అది తీసుకొచ్చిన మన రాజశేఖర రెడ్డి గారిని మనందరం మర్చిపోలేం. అలా చేయగలిగిన నాయకుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాడా అని చెప్పి తెలుగుదేశం వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు లేరు అని చెప్పి సమాధానాన్ని మనం వింటున్నాం. రాజశేఖర రెడ్డి గారే ఉంటే ఈ రాష్ట్రం విడిపోదు అని చెప్పి ముక్త కంఠంతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెప్పగలిగే స్థితి మనందరికీ తెలుసు. అలాంటి రాజశేఖర రెడ్డి గారిని మనం కోల్పోయాం. ఆ రోజు పోలవరాన్ని నిర్మిస్తే మన రైతులకి అది శ్రేయస్సుగా ఉంటుందని చెప్పి కేంద్రాన్ని ఒప్పించి పోలవరం ప్రారంభించి 80% కాలువలు తవ్విన రాజశేఖర రెడ్డి గారు మనకు తెలుసు. హైదరాబాద్ మనం కోల్పోయాం. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ మన నుంచి పోయింది కాబట్టి మన ప్రజలకు ఏదైనా మేలు చేయాలని ఆనాటి కేంద్ర ప్రభుత్వం పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారు. ఆ జాతీయ హోదా ఇచ్చినా సరే ఈ 5 సంవత్సరాల్లో ఆ పోలవరం నిర్మించలేకపోయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా మనందరం చూస్తున్నాం. మనం ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఏం మాట్లాడుతున్నారో మనం అందరం అర్థం చేసుకుంటున్నాం, చూస్తున్నాం, వింటున్నాం. ఆ రోజు కేంద్రం చేస్తుంది, బీజేపీ చేస్తుందన్న చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు పోయిన తర్వాత బీజేపీ నన్ను మోసం చేసింది అంటున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడు చెప్పే మాటేనా? మీరే ఆలోచించండి. ఈ ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రి నేను మోసపోయాను అని అంటే ఏం చేయాలి? ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి. కానీ ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? ఆ రోజు మనకు అన్యాయం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ రేపు మాకు న్యాయం చేస్తుంది, మనకు న్యాయం చేస్తానంటున్నారు, కాబట్టి మనం కాంగ్రెస్తో కలుద్దాం అంటున్నారు. మళ్ళీ 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి మళ్ళీ కాంగ్రెస్ మోసం చేసింది అని చెప్పడానిక ఈ ముఖ్యమంత్రి మన ముందుకు వచ్చేది? ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ మాటలు చెప్తే అది వినేటువంటి అమాయకుల మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే ఈ రౌడీయిజం జరుగుతుంది అని చెప్పి ఆనాటి రాజశేఖర రెడ్డి గారి మీద ఏ విధంగా వీళ్ళు అపోహలు సృష్టించారో అదే విధంగా ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అపోహలు సృష్టిస్తున్నారు. కాబట్టి విద్యుత్తో మనం ఆలోచించాలి. బలమైన నాయకుడు కావాలి. మాట ఇస్తే ఆ మాట తప్పనటువంటి నాయకుడు కావాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు రుణమాఫీ చేస్తానని అనలేదు. ఆ రోజు అనుంటే ఆనాడే ఆయన ముఖ్యమంత్రి అయ్యేవారు. ఆయన ఏం చేయగలరో ఏదైనా మాట ఇస్తే ఇక మనకి వెనక్కి తప్పనటువంటి వంశంలో పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలేనటువంటి పాదయాత్ర అంత సుదీర్ఘంగా చేసి ఈ రోజు మన ఎన్నికల్లో మన ముందుకు వచ్చారు. బలమైన నాయకుడు ఉంటేనే ఆంధ్ర రాష్ట్రం మనకి సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి ప్రజలందరూ ఆలోచించాలి. ఈరోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రైతులు రుణమాఫీ చేసేస్తాను అని చెప్పి తర్వాత గెలిచిన తర్వాత నా దగ్గర అంత డబ్బు లేదని చెప్పి మనకి రుణమాఫీ చేయకుండా కొంతవరకే ఇస్తానని చెప్పారు. దానివల్ల అప్పటి వరకు కట్టనటువంటి రైతులు వడ్డీలు కూడా ఎక్కువైపోయి వాటిని చెల్లించలేని పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఆ చేసిన కొద్ది రుణమాఫీని 5 విడతలుగా చేసి మిగతా 2 విడతలు కూడా ఇప్పటి వరకు ఇవ్వకపోవడం, అది వడ్డీలు కూడా రాకపోవడం మనందరికీ తెలియదా? ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి రైతు సోదరులందరినీ కోరుతున్నాను. అలాగే డ్వాక్రా అక్క చెల్లెమ్మలు వాళ్ళందరికీ పూర్తిగా రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు చేశారా అని నేను అడుగుతున్నాను. చేయలేదు. చేయకపోగా వాళ్ళకి పావలా వడ్డీకి రుణాలు ఇస్తానని చెప్పి వాళ్ళందరితో రూపాయి వడ్డీకి బ్యాంకులకు రుణాలు కట్టించే పరిస్థితి తీసుకొచ్చారు. ఆ కట్టాల్సిన గవర్నమెంట్ నుంచి కట్టాల్సిన ఆ 75%
ఆ రుణాలని ఈనాడు ఆ డబ్బుని వాళ్ళ అకౌంట్లో 3 విడతలుగా వేస్తానని చెప్పి చెక్కులు ఇస్తానని అంటున్నారు. అదే గవర్నమెంట్ ఇచ్చేది కాదు, మన డ్వాక్రా అక్క చెల్లెములే బ్యాంకులకి వాళ్ళు ఆల్రెడీ చెల్లించినటువంటి ఆ డబ్బుని ఈరోజు ఇస్తానంటున్నారు. ఇది ఎంతవరకు సప్పు అని చెప్పి నేను అడుగుతున్నా. అదే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే డ్వాక్రా అక్కం చెల్లెములకి వడ్డీ లేని రుణం ఇస్తారు. మీరు ఎటువంటి వడ్డీ కట్టక్కర్లేదు. మీరు 4 లక్షలు తీసుకున్నా, మీరు 5 లక్షలు తీసుకున్నా వాటిని మాత్రమే చెల్లించాలి. వడ్డీ ఏ మాత్రం కట్టాల్సిన అవసరం లేదు. ఆ వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముక్త కంఠంతో చెబుతున్నారు. అదేవిధంగా ఆయన రాగానే అప్పటి వరకు ఎంత బాకీలు అయితే ఉన్నాయో ఆ బాకీలన్నీ కూడా 4 దఫాలుగా మొత్తాన్ని నేనే చెల్లిస్తానంటున్నారు. ఆ తర్వాత తీసుకుపోయే రుణాలు మాత్రమే మీరు వడ్డీ లేకుండా మీరు కట్టమని చెప్తున్నారు. కాబట్టి మాట ఇస్తే తప్పరు, ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని నెరవేర్చగలరు. కేంద్రాన్ని ముక్కు పిండి ఆనాటి రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా తీసుకొచ్చారో ఆ విధంగా తీసుకొస్తారే తప్పించి కేంద్రం నన్ను మోసం చేసిందని చెప్పి మళ్ళీ మన ముందుకి ఓట్లు అడగడానికి రారు అని చెప్పి ముక్త ఖండంతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఆలోచించాలి. అనేక కార్యక్రమాలు, విద్యార్థులకి పూర్తి స్థాయిలో స్కాలర్షిప్ ఇస్తానంటున్నారు. అలాగే ఆనాటి రాజశేఖర రెడ్డి గారి హయాంలాగానే ప్రతి పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్లోకి ప్రతిదీ దానికి వైద్యం చేయించుకునే విధంగా ఆయన తీసుకొస్తానంటున్నారు. కాబట్టి ఇవన్నీ చేయలేకపోతే నేను మీ ముందుకు రాను, మళ్ళీ మిమ్మల్ని ఓటు అడగను అంటున్నారు. ఈనాటి ముఖ్యమంత్రి లాగా నేను మోసపోయాను, ఈసారి కాంగ్రెస్ నమ్ముకుందాం, రేపు కమ్యూనిస్టులను నమ్ముకుందాం అనే విధంగా కాకుండా నేను మీకు చెప్పినవన్నీ చేయలేకపోతే నేను మళ్ళీ మీ ముందుకు రాను అని చెప్పి ముక్త ఖండంతో చెప్తున్నటువంటి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఒక్కసారి ఓటేసి గెలిపించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రాధేయపడుతూ అడుగుతున్నాను. అదేవిధంగా ఈనాటి కాంగ్రెస్ ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డిని రాకుండా చేయాలని ప్రయత్నం చేస్తూ చంద్రబాబుతో కలిశారు. అది నమ్మద్దు. మన ఎన్నికల గుర్తు ఫ్యాన్ గుర్తుకి మనం ఈసారి మన ఇంట్లో అన్ని ఓట్లు వేసి ఫ్యాన్ గుర్తుకి వేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తే ఈ మనకిచ్చిన హామీలన్నీ ఏమి నెరవేర్చకపోయినా మళ్ళీ మేమెవరూ మీ ముందుకు రావు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని విశ్వసించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జోహార్ వైఎస్ఆర్.